ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ మమ్మల్ని వర్క్లెస్ అనుకుంటున్నారంట. మాకు చేత కాదు కాబట్టి మీరు బాధ్యతలు ఇవ్వట్లేదు అనుకుంటున్నారంట. అంతేకాదు, దీని వెనక మీ స్వార్థం కూడా ఉంది అనుకుంటున్నారంట. అది నేను బేర్ చేయలేకపోతున్నాను. ఫ్రెండ్, అన్నయ్య మాటల్ని నువ్వు అపార్థం చేసుకోకు. అసలు ఏం జరిగిందంటే, వెయిట్ అయ్యి నన్ను అబ్బాయితో మాట్లాడిపో. అబ్బాయి, నీ బాధ నాకు అర్థమైంది. కానీ నువ్వు రియాక్ట్ అవుతున్న దానికి అర్థం ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించు. నీ గురించి ఎవరో తక్కువ చేసి మాట్లాడారని ఆవేశపడుకో. అదే నీ స్థానంలో మీ నాన్న ఉండుంటే ఏమనేవారో తెలుసా? నేనంటే ఏంటో నాకు తెలుసు, వేరే ఎవరో నన్ను జడ్జి చేయటం ఏంటి, నాన్ సెన్స్ అనేవారు. అది ఆర్యవర్ధన్ అంటే. అది తన మీద తనకున్న నమ్మకం. నువ్వు ఇంత చిన్న విషయానికి ఇంతలా రియాక్ట్ అవుతున్నావే, బట్ ఆర్యవర్ధన్ అలా కాదు. చావెదురుగా వచ్చి నిలబడినా ఇంచు కూడా తొణికేవాడే కాదు, బెదిరేవాడే కాదు. కొండంత సమస్యను కూడా ఘోరంతగా లెక్కగట్టి పరిష్కరించేవాడు. దట్ ఈజ్ యువర్ ఫాదర్ ఆర్యవర్ధన్. అలాంటిది తన కొడుకువైన నువ్వు ఇంత చిన్న సిల్లీ థింగ్స్కి ఇలా రియాక్ట్ అవడం, డిస్టర్బ్ అవడం కరెక్ట్ అంటావా? అభయ్, ఆర్యవర్ధన్ కొడుకు తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. మీకు కంపెనీ బాధ్యతలు అప్పగించడం 5 నిమిషాల పని, జస్ట్ 5 మినిట్స్. కానీ ఆ బాధ్యతల వెనుక ఎన్నో బాధలు కూడా భరించాల్సి ఉంటుంది. మీ రక్షకుడిగా మీకు ఆ బాధలు లేకుండా, ముందు ముందు రాకుండా చేయాలనేదే నా తాపత్రయం. అక్కర్లేదంటారా? ఫైన్, రేపే ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాం. మీరిద్దరూ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుందరు గాని, ఓకేనా? ఐఎమ్ సారీ ఫ్రెండ్. నేను అంత దూరం ఆలోచించలేదు. ఏదో ఆవేశంలో అలా అడిగేశాను. నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇక మీదట నువ్వు చెప్పినట్టే వింటాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.